మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రష్యాలో mRNA అనే క్యాన్సర్ వ్యాక్సిన్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని మనం ఈ మధ్యనే చదివాము. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. నిజంగానే ఈ వ్యాక్సిన్ కానీ మనందరికీ మన చేతుల్లో వస్తే ఎంతో మంది క్యాన్సర్ నుంచి నయం అవుతారు. వాళ్ళు చెప్పినది చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మన క్రోమోజోమ్స్లో తేడా జరుగుతుంది. హెల్తీ సెల్ అన్హెల్తీ అవుతుంది, ఆ అన్హెల్తీ సెల్ క్యాన్సర్ అవుతుంది. సో ఈ అన్హెల్తీ సెల్ క్యాన్సర్ అవ్వాలి అంటే దాని RNAలో తేడా వస్తేనే, మన క్రోమోజోమ్స్లో తేడా జరిగితేనే అన్హెల్తీ సెల్ క్యాన్సర్ కింద మారుతుంది. ఈ అన్హెల్తీ సెల్ మల్టిపుల్ కాపీస్ చేసుకుంటేనే క్యాన్సర్ ఒక కణితిలాగా పెరుగుతుంది. సో ఆ mRNAని అటాక్ చేసే వ్యాక్సిన్ ఉంటే ఆబ్వియస్లీ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లోనే, లేదా ఈ క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు ఇంకా పెరగకుండా మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనని అది కాపాడుతుంది అండ్ మళ్ళీ తిరగబెట్టకుండా చేస్తుంది. సో వాళ్ళు చెప్పిందంతా కరెక్టే. వాళ్ళు చెప్పింది నిజంగా ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ నయం అవుతారు, క్యాన్సర్ నుంచి బయటపడతారు. బట్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ మనలాంటి దేశంలోకి వచ్చి మనకి ఉపయోగపడాలి అంటే ఇంకొన్ని సంవత్సరాల టైం పడుతుంది. కనీసం 5 to 10 years పడుతుంది. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ కోసం తయారు చేయాలి. సో ఇది ఎలా అంటే, షాప్లో ఈ వ్యాక్సిన్ అమ్ముతారు, క్యాన్సర్ వస్తే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఈ వ్యాక్సిన్ తెచ్చి ఇప్పించుకుంటే మనం నయం అవుతాము, అలా పని చెయ్యదు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక క్యాన్సర్ ఉంది, నా mRNA, నా RNA, DNA RNA నా క్రోమోజోమ్స్లో ఉంటుంది. నా RNAలో జరిగిన తేడా మూలంగా నా హెల్తీ సెల్ అన్హెల్తీ సెల్ అయ్యి అది క్యాన్సర్ కింద మారింది. సో నా mRNA నా రక్తంలో నుంచి తీసుకుని నా mRNAలో జరిగిన తేడాని గుర్తించి దానికి వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేయాలి. సో ఎవ్రీ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ ఆ పర్సన్ కోసం ఇండివిజువలీ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. దెన్ నా కోసం తయారు చేసిన ఆ వ్యాక్సిన్ని నాకు ఇస్తే నేను నయం అవుతాను. సో నా పక్కన ఉన్న క్యాన్సర్ పేషెంట్కి నాకు తయారు చేసిన mRNA వ్యాక్సిన్ వాళ్ళకి పనిచేయదు. సో ఎవ్రీబడీస్ DNA అండ్ RNA is slightly different. అందుకే మనందరం డిఫరెంట్ పీపుల్. అండ్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఎవరికి వాళ్ళకి తయారు చేసి ఇస్తే తప్ప అందరికీ ఒకటే ఫార్ములా పనిచేయదు. సో ఒకళ్ళ రక్తం తీసుకుని, క్యాన్సర్ పేషెంట్ రక్తం తీసుకుని వాళ్ళ mRNAలో ఉన్న తేడా కనుక్కుని వాళ్ళకి సరిపడా mRNA వ్యాక్సిన్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి అంటే అదెంతో ఖర్చుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రిసైజ్ టాస్క్. అది మన లాంటి డెవలపింగ్ కంట్రీలో, ఇండియాలో క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఇలాంటి వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఇది జరగడానికి ఇంకొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఆ వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనందరం నయం అయిపోతాము అని మనం ఈ లోపు జాగ్రత్తగా మన ప్రికాషన్స్ మనం తీసుకోకుండా, మనం చేయించుకోవాల్సిన టెస్ట్స్ చేయించుకోకుండా, ఆ సైంటిస్ట్స్ కనుక్కుంటారు మంచి మంచి మందులు, మనం చక్కగా ఇలా బతికేయొచ్చు అనుకుంటే అది జరగబోయే పని కాదు. ఇలాంటి వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ గురించి మనం తక్కువ భయపడతాము. బట్ ఈ లోపు ఎవ్రీబడి హ్యాస్ టు డూ వాట్ వీఆర్ ఆల్వేస్ రికమెండింగ్, విచ్ ఇస్ మీ ఏజ్ ప్రకారము, మీ అలవాట్ల ప్రకారము మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి, చేయించుకోవాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. ఈ లోపు లెట్ us be careful.